బలమైన కార్మిక ఉద్యమ నిర్మాణానికి పనిచేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు నందిరామయ్య పిలుపునిచ్చారు. గోదావరి కనిలో శనివారం టీయూసీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి రాజేందర్, పుల్లూరి నాగభూషణం, ఋషిపాక దేవయ్య, డివిజన్ కమిటీ సభ్యులు చిలకరాజులు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతలో చేరగా వీరికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు నందిరామయ్య మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజా పోరాటాలను మరింత బలంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగాలని సూచించారు. వీరి చేరిక కోల్బెల్ట్ ప్రాంతంలో బలమైన కార్మిక ఉద్యమానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రజా పోరాటాలను, కార్మిక పోరాటాలను నిర్మించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్త నిర్మాణం కోసం సిపిఐఎంఎల్ మాస్లైన్ టీయూసీఐ కృషి చేస్తుందని వెల్లడించారు. అనేక దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతంలో కార్మికోద్యమ నాయకులుగా, అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి కామ్రేడ్స్ ఈసంపల్లి రాజేందర్, పుల్లూరి నాగభూషణం, అదేవిధంగా చిలకరాజు, పుష్పాక దేవయ్యలు వీరు నలుగురు కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుండి ఆ పార్టీలో ఇమడలేక, ఆ పార్టీ చెప్పేదానికి చేసేదానికి పొందలేక, ఆచరణకు భిన్నమైనటువంటి పద్ధతుల్ని అనుసరించడం మూలంగా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీలో చేరడానికి వాళ్ళు నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారం ఈరోజు ఎన్టీపీసీ టీయూసీఐ కార్యాలయంలో వాళ్ళు సిపిఎంఎల్ మాస్లైన్లో చేరడం జరిగింది. వారికి ఏదైతే వాళ్ళు ఈ దేశ కార్మిక వర్గం కోసం పనిచేస్తామని చెప్పేసి, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి, ప్రజల తరపున నిలబడతామని చెప్పి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి సిపిఎంఎల్ మాస్లైన్ ఆశయాలను ముందుకు తీసుకుపోదామని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారందరికీ సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ తరపున విప్లవ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఈ కార్మిక గడ్డ పైన ఇవల్ల ఈ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, మరోవైపు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు, మరోవైపు విద్యుత్ కార్మికులు, మరోవైపు కేశరాం సిమెంట్ కార్మికులు, ఇలా ఆయా రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, వారు భవిష్యత్తులో బలమైనటువంటి కార్మికోద్యమ నిర్మాణం కోసం వారందరూ కూడా కట్టుబడతామని ఏదైతే వారు తెలియజేశారో అదేవిధంగా భవిష్యత్తులో ఆ విధంగా వారి పనిని కొనసాగించాలని, విప్లవోద్యమాన్ని నిర్మించాలని, కార్మికోద్యమాన్ని నిర్మించాలని మేము మాస్లైన్ తరఫున వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జోపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జల సత్యనారాయణ రెడ్డి, టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరు వైకుంఠం, మార్తరాములు, తుల్ల శంకర్, పెండ్యాల రమేష్, కోడిపుంజుల లక్ష్మి, పెండ్యాల ఓదేలు, కలవల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.